మధు ఇంతవరకు బాగానే ఉంది కానీ సార్ అంటే ఇందాక ఏదో సోషల్ మీడియాలో చూశాను కేటీఆర్ గారు ఎటువంటి విపత్కరమైనటువంటి పరిణామాలకైనా ఎదుర్కోవటానికి నవ్వుతూ సిద్ధంగా ఉండాలని ఏదో ట్వీట్ చేశారంట. ట్వీట్ ఇన్స్టాగ్రామ్లో చేయగానే కింద సమంత ఏదో నమస్కారం పెడుతూ ఇమోజీ ఇచ్చి అదే ఇమోజీ ఇచ్చేసి ఏదో పెట్టారు. మరి దాని అర్థం ఏంటో, దాని ఆ తాత్పర్యం ఏంటో, ఆ మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. నీకేమన్నా అర్థం? ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే నవ్వుతూ ఇలా ఉండాలి అనేటటువంటి ట్వీట్ ను కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి సమంత స్వాగతించింది. అయితే సమంత ఫస్ట్ రియాక్షన్ సార్ అది. సమంత అది పెట్టగానే వెంటనే ఇన్స్టాగ్రామ్ లో కేటీఆర్ పెట్టినటువంటి ఆ ట్వీట్ కి ఫస్ట్ రియాక్షన్ సమంతని ఇచ్చి దానికి ఒక నమస్కారం అంటే ఇలా పెడతారు కదా మీరు పెట్టినటువంటి ఆ ట్వీట్ కి ఇలా నమస్కారం అంటూ కూడా రెండు చేతులు ఎత్తి అంటే మంచిది ఉండొచ్చు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు సార్. ఏది చూడొచ్చు, నెగిటివ్ గాను చూడొచ్చులే ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా సార్, నాయన మీరు చేసిన దానికి ఒక నమస్కారం రా సామె ఇలా కూడా ఉంటుంది, బాగా పెట్టారని ఒక నమస్కారం ఇలా కూడా ఉంటుంది సార్. సో ఏదైనా మనం తీసుకునే విధానం ఉంటుంది. కానీ నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే సమంత అక్కడ కామెంట్ పెట్టిన తర్వాత, ఆ ఈమోజీ అక్కడ పెట్టిన తర్వాత కింద మాత్రం రిప్లైలు మాత్రం చాలా వెరైటీగానే వస్తున్నాయి, డిఫరెంట్గా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు సార్. అంటే దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు మాట్లాడుతూ, లేకపోతే ఇంకొకటి అంటే కూడా అంటే కొంత ప్యూర్గా కూడా రిప్లై ఏదైతే ఉందో అంటే సమంత పెట్టినటువంటి ఆ రిప్లై పైన నెగటివ్ అండ్ పాజిటివ్. అమ్మాయి అలా కాకుండా కొంచెం వివరణాత్మకంగా పెట్టుండాల్సింది. కరెక్టేనండి మీరు చెప్పింది. కష్టాల్లో కూడా మనం ఎదుర్కొని నవ్వుతూ ఉంటేనే అది బలంగా ముందుకు వెళ్తాం. ఏదైనా కొంచెం కామెంట్ పెడితే బాగుండేదేమో. కానీ ఏమీ అర్థం కాకుండా ఊరక నమస్కారం పెడితే అంటే మీకు అది కరెక్టే జరగాల్సిందే అన్నట్టుగా ఉందా, లేకపోతే ఇది కరెక్ట్ మంచిది అన్నట్లుందా, లేదు ఇది కరెక్ట్ కాదు అన్నట్లుందా, ఏం అర్థం కాకుండా పెట్టింది. అంటే ఈ వ్యవహారం అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇన్స్టాగ్రామ్ ఇదంతా కూడా పక్కన పెడితే సార్, మామూలుగా ఎవరైనా సరే ఏదైనా వచ్చి మనతో మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత నీకు దండం రానైనా బాగా చెప్పావు, కానీ అది తక్కువ సందర్భాల్లో మధు నమస్కారం అనేది ఎక్కువ సందర్భాల్లో పాజిటివ్ గా తీసుకుంటాం. టాపిక్ ఎక్కడా కూడా యాడ్ చేయట్లేదు సార్ దాన్ని. ఈ టాపిక్ సంబంధం లేకుండా అలా ఒకటి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పింది చాలా బాగుంది, బాగా చెప్పారని నమస్కారం పెట్టడం అనేది ఒకటి ఉంటుంది. ఇలా ఉంటుంది అంటున్నా. అందులో ఏది అనేది మాత్రము సమంత చాలా స్పష్టంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పెట్టి ఉంటే మాత్రం బాగుండేది. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ గోలంతా ఎందుకు వస్తుందంటే ఆ గోలంతా అప్పటి జరిగినటువంటి ఆ గోలతో ఇక్కడ ఏదో ఈ గోలతో ఏదో సంబంధం ఉందని గొడవ. సరే ఆ గోల ఏందో మనకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు, మనం దాని గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే పాపం మన కూడా దాని మీద మనం అలా సరే మన పేర్లు చెప్పడం వేస్ట్. కాకపోతే అదేదన్నా తర్వాత అందరూ రెస్పాండ్ అయిన తర్వాత తను రెస్పాండ్ అయినా బాగానే ఉండేది. పెట్టగానే తను రెస్పాండ్ అయ్యేటప్పటికి మరి ఉద్దేశం ఏంటి, ఆమె భావం ఏంటి, ఆమె తాత్పర్యం ఏంటి అనేది ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఎవరు రాలేదండి అంటే వాడికి ఏమైనా వచ్చిందో మరి వీరికైతే మరి వారి ఉద్దేశం. కింద కామెంట్లు నెటిజన్స్ ఊరుకోరు కదా, అంటే వారు అంటే అది అసలు వాళ్ళిద్దరి మధ్య అప్పుడు అది జరగటానికి ఇదే కారణమా, లేదా ఇది కారణం కాదా, లేకపోతే ఇంకొకటా, లేకపోతే ఇవన్నీ అది కూడా తను రెస్పాండ్ అవ్వచ్చు. అంటే కొన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి అందుట్లో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంతో మనకు తెలియదు. కేటీఆర్ గారు అలాంటి వ్యక్తి అని మనం అనుకోవట్లేదు, ప్రజలు కూడా పార్టీ శ్రేణులు కూడా అనుకోవు. సరే బయట వ్యక్తులు కొంతమంది కొన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో, విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని విమర్శలు రావచ్చు. వచ్చినప్పుడు దానికి కాదు అనేటువంటి అంశం అటువైపు నుంచి కూడా వస్తే అది కొంత బలంగా చేకూరుతూ ఉండేది. సరే ఇప్పుడు తను చెప్పాల్సినటువంటిది ఇవన్నీ అనవసరమైనటువంటి కథనాలు వస్తాయి, అది తప్పు అని అమ్మాయి చెప్తే బాగుండేది.